చంద్రబాబుకి సాఫ్ట్వేర్లు ఇతర పెట్టుబడుల మీద ఉన్న పట్టు వ్యవసాయము ఇరిగేషన్ లాంటి వాటి మీద ఉండదు. నెంబర్ వన్, సీరియస్గా దాంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కొట్లాడింది లేదు. చిన్నపాటి ప్రశ్న వేస్తే అబ్బాబ్బా అద్భుతం అంటే ఇక్కడ భజన చేసేటటువంటి మీడియా ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది. అయితే తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల అంశం మీద మౌనంగా వివరించడం ఏంటంటూ రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పాటిల్తో జరిగిన సమావేశం వివరాలను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచట్లేదని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద అభ్యంతరం చెప్పకపోతేనే మన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తామంటాం, ఆంధ్రప్రదేశ్ని అవమానించడమేనని చెప్పారు. కేంద్ర మంత్రి ఒక రాష్ట్రానికి ప్రతినిధిలా మాట్లాడటం జల వివాదాలు బ్లాక్మెయిలింగ్ రాజకీయంలా ఉందన్నారు. తెలంగాణ ప్రాజెక్టు మీద చంద్రబాబు ప్రభుత్వం తన గళాన్ని వినిపించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడమేనన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టులపై అనవసర అభ్యంతరాలు చెప్తుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. హక్కుగా లేని 120 టీఎంసీల నీటిని తెలంగాణ తీసుకుంటుంటే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఏమిటన్నారు. రాయలసీమకు 111 టీఎంసీల తుంగభద్ర నీటి మీద హక్కున్నా దాని గురించి సర్కారు మాట్లాడటం లేదన్నారు. కళ్ళ ముందున్న కృష్ణా తుంగభద్ర నీటి హక్కులను వదిలేసి ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళ గురించి కలలగండం మానుకోవాలని సూచించారు. రాయలసీమను మోసం చేసేలా సాధ్యంగానే ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం పేరుతో రాయలసీమ హక్కులను హరించాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైఎస్ జగన్ హయాంలో రూపొందించిన రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని ప్రశ్నించారు.